ఏ మాత్రం లేట్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసేస్తున్నాను. ఇదిగోండి, ఈ గ్లాస్తో 3 గ్లాసుల రైస్, మామూలు రైస్ని నేను నానబెట్టి ఉంచుకున్నాను. తరువాత ఒక పెద్ద సైజ్ హాఫ్ కొబ్బరి చెక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసి ఫైన్ పేస్ట్గా చేసుకొని దీన్ని జల్లెడ పట్టి మనం కొబ్బరి పాలు అనేది తీసుకోవాలి. ఈ కొబ్బరి పాలలో మన వాటర్ కూడా వేసి మనం పూర్తిగా పాలు అనేవి తీసుకోవాలండి. తరువాత బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 యాలకులు, దాచిన చెక్క, పలావ్ పువ్వు, మరాఠీ మొగ్గ, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే నానబెట్టి ఉంచుకున్న సోయా చంక్స్. మనకు వచ్చిన కొబ్బరి పాలలో సరిపడే వాటర్ వేసి 6 గ్లాసులకి సెట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులోని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసి వేయించి తరువాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసి వేయించుకోవాలి. నేను ఒక చిన్న సైజ్ క్యారెట్ కట్ చేసి పెట్టుకుని వేసుకున్నానండి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో వేయించుకుంటూ సోయా చంక్స్ని ఒకసారి గట్టిగా కడుక్కొని వీటిని పిండి మన బిర్యానీ ఇంగ్రీడియంట్స్లో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఏగి ఒక హాఫ్ మినిట్ అయిన తర్వాత వీటిలో ఒక 10-12 జీడిపప్పు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కాస్త కొత్తిమీర తరుగు వేసి ఒకసారి కలుపుకోవాలి. జీడిపప్పు అనేది బిర్యానీకి మంచి టేస్ట్ ఇస్తుందండి, అలాగే కొత్తిమీర కూడా. అలాగే ఇందులో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి. 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల కొబ్బరి పాలు మనం యాడ్ చేసుకుంటాం. ఇందులో కాస్త కొత్తిమీర వేసి మూత పెట్టి కాసేపు బాయిల్ అవ్వనివ్వాలి, అది కూడా లో ఫ్లేమ్లో. కాసేపటి తర్వాత మన కొబ్బరి పాలు అనేవి చక్కగా ఇలా బాయిల్ అవుతాయి కదండి. ఈ స్టేజ్లోనే మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ అనేది యాడ్ చేయాలి. సాల్ట్ కూడా మనం లాస్ట్లోనే యాడ్ చేస్తామండి, లేకపోతే కొబ్బరి పాలు అనేవి విరిగిపోతాయి. ఇందులోనే 1 స్పూన్ నెయ్యి, అలానే కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చి వేసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. విజిల్ వచ్చిన తర్వాత 15 మినిట్స్ అలానే ఉంచి తర్వాత మూత తీసి అడుగు నుంచి పైకి ఒకసారి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల బిర్యానీ అనేది పొడి పొడిగా చాలా చూడడానికి బాగుంటుంది. కాకుండా అలానే వదిలేసామనుకోండి, కేక్ పీసెస్లా తీసేటప్పుడు అంత బాగోదు. ఇప్పుడు దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కోకోనట్ బిర్యానీ రెడీ. ఎప్పుడు చేసే బిర్యానీల కంటే ఒక్కసారి ఈ బిర్యానీ ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.